సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మరి ప్రతి మాసం కూడా మనం గురుగారి ద్వారా జాతక వివరణ తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే పరిహారాలు, ప్రిడిక్షన్స్ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనేది చక్కగా గురువుగారు వివరిస్తూ వస్తున్నారు. మనం వింటూ వస్తున్నాం. అలాగే చూసుకుంటే గనక వీడియో చివరిలో గురువుగారు ఖచ్చితంగా మనకు తెలియజేస్తూ వస్తుంటారండి. ఏంటి జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి మంచి పరిహారాల్ని, హోమాల్ని పరిచయం చేస్తూ వస్తున్నారు కదా! మరి సెప్టెంబర్ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ వివరణ అంతా కూడా గురువుగారి మాటల్లో విందాం. గురువుగారు నమస్కారం గురువుగారు. సంధి గారు నమస్కారం అండి. గురువుగారు మరి అంటే 3 సంవత్సరాలుగా సుమన్ టీవీతో జర్నీ చేస్తూ, మాకు ద్వాదశ రాశుల రాశి వివరణ తెలియజేస్తూ, ఎవరికైనా అలాగే ప్రిడిక్షన్స్ ఇస్తూ, ఏం జరగబోతుందో తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే పరిహారాల్ని కూడా చాలా చక్కగా, అద్భుతంగా అందరూ చేసుకునే విధంగా అతిగా సఫర్ అవుతున్న వారికి తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. సో, సంధి గారు ముందు ఒక 1 మినిట్ మనం హ్మ్. సెప్టెంబర్ మంత్ హైలైట్స్ చూసుకొని అక్కడి నుంచి మనం ఇండివిడ్యువల్‌గా రాశి ఫలాలు చూద్దాం. తప్పకుండా. సెప్టెంబర్ మంత్‌లో మనకి 4 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఫస్ట్ ఇదేంటంటేనండి 11 రోజులు శ్రావణ మాసంలో ఉంటుంది. తర్వాత 19 రోజులు భాద్రపద మాసంలో ఉంటుంది. అవును సో, గురుగారు. ఈ శ్రావణ మాసంలో ఉండంగానే మనకేందంటే కృష్ణ జయంతి, కృష్ణ జన్మాష్టమి ఒకటి 4 తారీఖు ఉంటుంది. వినాయక చవితి వచ్చేటప్పటికి 14వ తారీఖు, హ్మ్. 27వ తారీఖు మనకి మహాలయ పక్షాలు, పితృపక్షాలంటారు. సో, ఓకే. తర్వాత మనకి 11వ తారీఖు పోలాల అమావాస్య అంటే అది చాలా చాలా ముఖ్యమైనదండి. అంటే ఈ శ్రావణ మాసం మొత్తం 30 డేస్ చేసుకుంటే ఎంత ఫలితమో, పోలాల అమావాస్య చేసుకుంటే అంతకంటే ఇంకా ఎక్కువ ఫలితము. అవును. ఆంధ్ర వాళ్ళకి మాత్రమే సంబంధించిన పండగ చాలా మంచి పండగండి ఇది. అవునా అమావాస్య రోజున గురుగారు? చేసుకోవాలనమాట. అంటే హుహు. కొంతమంది వాళ్ళకి జన్మ తరహా వాళ్ళ వంశపారంపరంగా శ్రావణ మాసం చేయరు. పడదు వాళ్ళకి. హ్మ్. పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళు గనక ఏదైనా ఉంటే ఈ అమావాస్య రోజు జరుపుకోవడం చాలా చాలా ముఖ్యం. అవును. టోటల్‌గా ఇవి మనకి కృష్ణ జన్మాష్టమి, పోలాల అమావాస్య, వినాయక వినాయక చవితి, చవితి. మహాలయ పక్షాలు దీన్ని పితృపక్షాలంటారు. హుహు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మహాలయ పక్షాలు, ఇవన్నీ ఒకటే సేమా గు సేమ్ ఓకే. సేమ్ అన్నమాట. హుహు. పితృదేవతలకి ఈ 15 రోజులు డెడికేటెడ్‌గా చేస్తారు. మన హుహు. పూర్వీకులకి, తల్లిదండ్రులకి, ముత్తాతలకి, చనిపోయి జన్మ జన్మ ఎప్పుడైనా మన ముందు తరాల వాళ్ళకి హానర్. వాళ్ళకి హుహు. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఒక బెస్ట్ టైమ్ అని ఒక 15 డేస్ ఒక మంత్ వాళ్ళకి డెడికేట్ చేసి పెట్టేసారనమాట. అవునా! అంటే మనకి నవరాత్రులు ఎంత ముఖ్యమో, ముఖ్యము. వాటన్నిటికంటే ముఖ్యం ఇవి ముఖ్యం. అందుకని నవరాత్రులకు ముందు ఇవొస్తాయి ఇప్పుడు. అంటే ఓహో! వీటిని పిత్ పితృపక్షాలంటారు. ఆ టైంలో హుహు. పెళ్ళిళ్ళు గానివ్వండి, గృహప్రవేశాలు గాని ఏమి చేసుకోడు. ఎక్స్‌క్లూజివ్‌లీ డెడికేటెడ్ టు ద ఓన్లీ అవర్ 4 ఫాదర్స్, యాన్సెస్టర్స్ అనమాట. యాన్సిస్టర్. పితృదేవతలకి చేస్తూ ఉంటారు. ఓకే. నిజంగా కరెక్ట్‌గా పితృదేవతలు గనక చేసుకుంటేనండి పిల్లలు చక్కగా ఉంటారు. పిల్లలకి కావాల్సిన సంపదలు, చదువులకు సంబంధించిన ధనము ఆటోమేటిక్‌గా వస్తుందండి. నేనిది అవునా ఈ గురు ఈ మాట చాలా మందికి చెప్పాను. హ్మ్. చేసుకొని ఈ మంత్ ఈసారి వచ్చే పితృపక్షాలు చేసుకొని చూడమనండి. హ్మ్. నెక్స్ట్ ఇయర్ పిల్లల ప్రోగ్రెస్ వాళ్ళకెలా సంపదలు అందుతాయో వాళ్ళే చూసి కామెంట్ పెట్టమనండి. సో, హుహు. వెరీ బ్యూటిఫుల్. ఇది ఓకే. ఒక పండగైతేనండి. ఇది అంతా ఓకే. ఒక సెక్షన్ అయితే అవును గురుగారు. మనకి యాస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. హుహు. అవొచ్చేటప్పటికి శుక్రుడు 2వ తారీఖున మారుతున్నారు. 7వ హ్మ్. తారీఖున బుధుడు మారుతున్నాడు. కుజుడు 18వ తారీఖున, సూర్యుడు 17వ తారీఖున. హుహు. అంటే 2, 7, 17, 18 తారీఖులో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. మారుతున్నాయి. ఈ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనం ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉందో చూసుకొని 12 రాసుల వారికి మీరు చెప్పిన విధంగా ఆహ్, ఆ యొక్క గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఉంటుంది. అలా అని ఇండివిడ్యువల్‌గా రాసులకి ఎలాంటి పరిహారాలు 2 రకాలు చెప్తాను. అవును ఒకటొచ్చేటప్పటికి గురు. వాళ్ళు హోమ్ రెమెడీస్, సెల్ఫ్ రెమెడీస్ ఇంట్లోనే చేసుకునేయి. కొన్ని కొంచెం గుళ్ళల్లో మనకు పండితుల సమక్షంలో చేసుకునేయి. కొన్ని క్షేత్రాలు గూడా దర్శించాల్సినయన్ని మనం చెప్పుకున్నాము. హ్మ్. లాస్ట్‌లో చాలా ముఖ్యం అందరూ గమనించాల్సింది. చాలామంది ఎక్స్‌క్లూజివ్‌గా ఆహ్, ఓవరాల్‌గా సఫర్ అవుతూ ఉంటారనమాట. అవును అలాంటి వాళ్ళకి గురుగారు. సూపర్‌గా విశేషంగా ఉన్న రెమెడీస్ మనం చెప్పుకొని ముందుకెళ్దామండి. తప్పకుండా గురువుగారు. గురువుగారు మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ అంతా కూడా? వృషభ రాశి చూసుకుంటే అండి వీళ్ళకి 50, 50గా ఉందండి. హెడ్‌లైన్స్‌లో. లాస్ట్ 2 మంత్స్ కొంచెం ఇబ్బంది పెట్టింది కానివ్వండి, ఈ హ్మ్. మంత్ వీళ్ళకి చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఓకే. చాలా చాలా వరకు ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలన్నీ పోయేసి ఒక ఏమంటారు ఆ యొక్క బరువు బాధ్యతలు అంటారు చూడండి. వాటి యొక్క నుంచి ఉపశమనం వస్తుంది 50% వరకు. హుహు. అంటే నార్మల్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. అలా హుహు. పెద్ద ఛాలెంజెస్ లేవు. ఇలా అని పెద్ద అపార్చునిటీస్ అవి కూడా వచ్చేదేం లేదు. ఒక తటస్థంగా ఉంది. 50, 50గా ఉంది. మిక్స్‌డ్‌గా ఉందని మనం చెప్పుకోవచ్చు ఒక ముక్కలో చెప్పాలంటే. హ్మ్. ఇందులో ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అపార్చునిటీస్ ఉన్నాయి మనం చూద్దామండి. ఇందులో ఉన్న హుహు. నక్షత్రాలు చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. హుహు. మనం పేరు బలం పేరు బట్టి బలం. చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, వో అన్న లెటర్స్ అంతా కూడా ఈ వృషభ వృషభ రాశిలో రాశి. ఉంటారని గమనించాలి. మనం హ్మ్. పేరు బలం మనకి ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఇందులో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా ఉంటుంది. హుహు. సూర్యుని వల్ల మనం గమనించుకుంటేనండి ఈళ్ళకి ఆహ్,
లైట్‌గా కొంచెము మానసికంగా టెన్షన్స్ ఉంటాయి. అంటే వెరీ, వెరీ తక్కువ మోతాదులో ఉంటాయి. పెద్ద, ఏ పెద్ద టైపు? ఇబ్బంది పెట్టేం గాదు. మానసికంగా కొంచెం టెన్షన్స్ ఉంటాయి. హుహు. అయితే ఈళ్ళకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే, మూడో స్థానంలో కుజుడు ఉండటం వల్ల విపరీతమైన ధనలాభం వస్తుంది. ఈళ్ళలో హుహు. కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఏ పని చేసినా గానీ టకా టకా మంచి రిజల్ట్ వస్తుంది. ఐదో యెస్. స్థానంలో బుధుడు ఉండటం వల్ల, ఆరో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల స్త్రీలతో గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చే అవకాశం ఎక్కువుంటుంది. సో, హుహు. ఇది మనం బట్ ఇది కూడా టెన్షన్ ఏం పడనవసరం లేదు. భార్యాభర్తలు అరుచుకుంటారు కదా! తర్వాత మళ్ళా ఫ్రెండ్స్ అయిపోతారు. బాగా కలిసిపోతారు. అది టెన్షన్ ఓకే. ఏం పడద్దు. ఇందాక ధనలాభం అన్నారు కదా గురుగారు. ఈ ధనలాభం గూడా కొన్ని సార్లు వస్తుంది. కొన్ని సార్లు మళ్ళీ నెక్స్ట్ మంతో, ఆ నెక్స్ట్ మంతో, నెక్స్ట్ ఇయరో గ్రహాలు మారడం వల్ల పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో గనక స్వర్ణలక్ష్మి హోమం చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయా గురుగారు? స్వర్ణలక్ష్మి హోమం వృషభ రాశి వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా చేసుకుంటే 7 ఆహా! తరాల వరకు వాళ్ళ యొక్క ధనం నిలబడి ఉంటుందండి. యెస్ గురుగారు. ఎందుకు ఆహా! మీరు కరెక్ట్‌గా అడిగారండి ఈ క్వెషను. హ్మ్. ఎందుకు అడిగారంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ రాశికి అధిపతి శుక్రుడు. హ్మ్. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. హ్మ్. శుక్రాచార్యుని యొక్క అక్కగారు, అని చెల్లిగారు ఈ లక్ష్మీదేవి. ఆ! లక్ష్మీదేవి. అందుకని జెప్పేసి అక్క హ్యాపీగా ఉంటే గనక తమ్ముడు గూడా హ్యాపీయే హ్యాపీ గదండీ! ఉంటుంది. కదండీ! అందుకని ఎప్పుడు శుక్రాచార్యుడికి మనం ఎప్పుడైనా తృప్తి పడాలంటే వాళ్ళ అక్కగారైనా మనకి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయాలని జెప్తారు. హుహు. ఇప్పుడు స్వర్ణలక్ష్మి ఎప్పుడైతే చేశారో వీళ్ళకి 1,00,000 సార్లు జపం జేసి, లక్ష్మీ గణపతి ఇంకొక 30,000 సార్లు జపం జేసి, కలువ పూలతోటి హ్మ్. ఆహ్, అందులో హోమం గనక చేయగలిగితే 7 తరాల వరకు సరిపడా ధనం వాళ్ళ దగ్గర స్థిరంగుంటుంది. ఆహా! అందులోనూ ఈళ్ళకి రాశి అధిపతి గదండీ! జీవితాంతం చక్కగా ఉంటారండి. చక్కగా. మీరు చాలా చక్కగా గుర్తు చేశారండి. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు చేపించుకుంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే శ్రావణ శ్రావణ మాసం. మాసం ఉంటుంది కాబట్టి ఇంకా హ్మ్. 1-1 ఇప్పటివరకు నేను చాలా మందికి చేపించానండి. గవర్నమెంట్‌లో పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు ఆగిపోయిన వాళ్ళకి. హుహు. కాంట్రాక్ట్స్ ఉంటాయి గవర్నమెంట్‌లో. వాళ్ళు అవును గురుగారు. 2 క్రోర్సో, రావాలి. 3 క్రోర్సో పెట్టేసుంటారు. 4 క్రోర్సో అవి హ్మ్. మధ్యలో గవర్నమెంట్ మారినప్పుడు ఏదో రకరకాల వల్ల ఆగిపోతూ ఉంటాయి. హుహు. కొంతమంది మైన్స్ అవును వాళ్ళు గురుగారు. మైన్స్ మనం అనుకుంటామండి. మనం చూసేదంతా వాట్ వి సీ గ్లిట్టర్ ఈస్ నాట్ గోల్డ్ ఏదో అంటారు చూడండి. యెస్ గురుగారు. అంటే మెరిసేదంతా బంగారం కాదు. కాదన్నట్లు బయట షైనింగ్‌గా ఉండటం కాదండి. లోన లోపలికెళ్ళి దిగితే గాని తెలీదు హ్మ్. అని. ఈ మైన్స్‌లో చాలా మంది తీసుకుంటుంటారండి. అవును. భూమిని కాంట్రాక్ట్. తీసేసుకుంటారు కదా! హ్మ్. అలా తీసుకోకూడదు. మైన్స్ అంటే భూమిని తవ్వుతూ ఉంటాం కదండీ! దానికి హ్మ్. పరిహారాలు చేసుకోవాలి. ఓహో! ఆ! వాళ్ళు కూడా ఉంటుందండి. చేయించుకుంటారు. భూవరాహ స్వామి హోమాలు గానివ్వండి, భూలక్ష్మికి సంబంధించిన భూదేవికి సంబంధించిన వరహాలు చేసుకుంటూ, లక్ష్మి ఇక్కడ కూడా చేస్తాను. నేను చాలా మందికి చేపిచ్చానండి. ఈ హ్మ్. మైన్స్, కడప లేదంటే పిడుగురాళ్ళ ఇట్లాంటి ప్లేసుల నుంచి వచ్చి చేపించుకునే వాళ్ళు చాలా మందుంటారు. హుహు. ఇలా చేసేవాళ్ళకి. అలానే బిజినెస్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం అంతే ఉంటారు. గ్రోత్ ఉండదు. హ్మ్. అలానే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ కోల్పోతారు. కొంతమంది షేర్ మార్కెట్‌లో. అవును ఇట్లాంటి గురుగారు. వాళ్ళకి సడెన్‌గా ఫైనాన్షియల్ ఫ్లక్స్ వచ్చినప్పుడు హ్మ్. ఒక పొలం ఆస్తుల గురించి కుటుంబం మొత్తం కొట్టుకొని కోర్ట్‌లో కేసులేసేసుకొని ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా మొత్తం అన్నదమ్ములు ముగ్గురు తమ్ముళ్ళు, ముగ్గురు ఆడపిల్లలు మొత్తం 6 సంతానం. హ్మ్. ఉంది ఒక 15 ఎకరాలు, 30 ఎకరాలు కాస్ట్‌లీ ల్యాండ్. దాని గురించి అందరూ కోర్ట్‌లకి పోయేసి అది ఎవరు అనుభవించుకోకుండా అందరూ ఇబ్బందులు పడిపోతా ఉన్నారు చూడండి. వాళ్ళలో వాళ్ళు ఆహ్, ఏంటి పండగ జరుపుకుంటే పండగ గూడా పోరంట. హుహుహు. ఇంకేంటండి అది? చెప్పండి. అదే. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అండి చూడండి. 15, 20 ఎకరాలు పెట్టుకొని అమ్మవారికి ఒక హోమం చేపించుకుంటే ఏముందండి? అదే గదా గురుగారు. 45 డేస్‌లో మొత్తం పోతుంది. వాళ్ళ హ్మ్. ప్రమోషన్ అన్నీ పోతుంది. అసలు మొత్తం వాళ్ళ టోటల్ సంతానం అందరికి ధనం ఉంటుంది. హుహు. అన్ని చేపించుకోగలిగితే. అద్భుత ఫలితాలు స్వర్ణలక్ష్మి స్వర్ణలక్ష్మి విశేషం. ఈస్ వెరీ పవర్‌ఫుల్ ఇన్ని అండి. సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. హ్మ్. సో, ఈ మంత్ మనం చూసుకుంటే 50, 50గా ఉంది. నార్మల్‌గా ఉందనుకున్నా. ముఖ్యంగా సూర్యుడి వల్ల కొంచెం బుద్ధి చాంచల్యం అంటారు. అంటే ఏంటి మనసులో కొంచెం అటు ఇటు టెన్షన్‌గా ఉండటం. ఏ పని చేయొచ్చు? ఏ హుహు. పని చేయకూడదు? ఇది బాగుంటుందా? అది బాగుంటది. చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ ధన ప్రవాహం వస్తుంది ఏదో ఒక విధంగా ఈళ్ళకి. అలానే హ్మ్. మనకి కుజుడు చూసుకున్నాం అనుకోండి మూడో స్థానంలో ఉండటం వల్ల ఈ మాసంలో హైలైట్ ఏంటి కుజుడు మూడో స్థానంలో ఉండటం హైలైట్ వీళ్ళకి. అవును ఎప్పుడైతే గురు. కుజుడు మూడో స్థానంలో ఉంటారో ఆరోగ్య నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమః అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే కుజ అంటారు. అంటే మూడో స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉండటం వల్ల కుజుడు. ఆరోగ్యం బావుంటుంది. సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులతో అన్నీ చేసుకుంటూ ఉంటారు. బంధువులతో, మిత్రులతో కలిసి ఉంటారు. అర్ధలాభం ఇష్ట సిద్ధి అనుకున్న పనులన్నీ ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటారు. అవుతుంది. తర్వాత సౌఖ్యం కంఫర్టబుల్‌గా ఉంటారు. చూడండి ఇంత బాగుంది. సో, ఈళ్ళకి కొంచెం ఫాదర్‌కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. హుహు. అగైన్ శుక్రుడు, బుధుని వల్ల మనం ముందుగా చెప్పుకున్న విధంగా భార్యాభర్తల మధ్య లేదంటే మనకేం చెప్తారంటే బంధువులతో వైరంతోతో పాటు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. అవును. ధారాపుత్ర ద్వేషై అంటారు. అంటే హ్మ్. బిడ్డలతోటి
పుత్రులతోటి మనసు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఓకే సో గురుగారు. ఫైనల్‌గా చూసుకుంటే వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లెజర్స్, ట్రిప్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి కొంచెం పోస్ట్‌పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మంత్ అనేది అంత అనుకూలమైనది కాదని చెప్పుకోవచ్చనమాట. పోస్ట్‌పోన్ చేసుకోవాలి అలాంటివి ఏమైనా ట్రిప్స్ కానీ అవి ఉంటే. హ్మ్. సో గ్రహాల ప్రభావం వల్ల ఈ విధమైన రిజల్టా గురువుగారు? 50, 50 గానే అనిపిస్తుంది. నక్షత్రాలు ఏం తెలుపుతున్నాయి గురుగారు? నక్షత్రాల ప్రభావం. నక్షత్రాలు కూడా బాగున్నాయండి వీళ్ళకి. హుహు. ఇందులో చూసుకుంటే ఫస్ట్ కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు. హ్మ్. కృతికా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. టోటల్ మంత్ సక్సెస్. హ్మ్. ముందుగానే చెప్పుకున్నట్లు కొంచెం 50, 50గా ఉన్నప్పుడు గానీ ఓవరాల్‌గా సక్సెస్ సాధించుకుంటారు. హ్మ్. నెక్స్ట్ ధన ప్రాప్తి బాగుంటుంది. అయితే ఒక విషయంలో అగైన్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి గురువుగారు? వాళ్ళలో అన్నదమ్ముల మధ్య గాని, భూములకు హుహు. సంబంధించి ఇలా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. అంటే చాలా విషయాల్లో కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ ఎటెళ్తే బాగుంటుంది ఏంటని. ఒక్కసారి హుహు. వాళ్ళ జాతకం చూస్తే, వాళ్ళ జాతకంలో ప్లానెట్స్ ఏది స్ట్రాంగ్‌గా ఉంది, ఏది వీక్‌గా ఉందో తెలుసుకుంటే, సరైన డెసిషన్‌లు తీసుకొని ముందుకెళ్తే లైఫ్ బావుంటదండి. అంటే ఎమోషనల్‌గా తీసుకోకుండా యెస్ ఏదో గురువుగారు. ఆవేశంగా తీసుకొని అనవసరంగా పోగొట్టుకునే దానికంటే ఆహ్, కొంచెం బెటర్‌గా ఇప్పుడు రైట్ నౌ మీరు చేస్తున్న బిజినెస్ సరిగ్గా ఉండకపోవచ్చు. లేదంటే జాబ్ సరిగ్గా ఉండకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు బాగలేదని చెప్పేసి ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడే బదులు ముందుగానే. ముందుగానే ఒకసారి జాతకం చక్రం చూపించుకుంటే మనకు క్లారిటీ వస్తుంది వాళ్ళకి. హుహు. ఇది ప్రతి ఒక్కళ్ళు చూపించుకోవాలండి. ఈ కృతిక నక్షత్రం వాళ్ళు. రోహిణి వాళ్ళకి కూడా జయప్రదంగా ఉంటుంది. హ్మ్. వీళ్ళకి కూడా బంధనము, కలహము, గొడవ. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా హుహు. ఫైనల్‌గా అయితే ముగింపు చేసుకుంటారు. హ్మ్. అయితే వీళ్ళకి కూడాను బంధనము అంటే బంధించబడినట్లు ఉంటుంది. కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు. క్లారిటీ సరిగ్గా క్లమ్జీ ఉండదు. మైండ్‌తో ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి జాతకం చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. గొడవలయ్యే అవకాశం గూడా ఉంటుంది. సో, వీళ్ళకి వేరే ఇంగ లత్తా అలాంటిలేమైతే ఏమి లేవండి. ఓవరాల్‌గా చూసుకుంటే బాగుందని మనం జెప్పుకోవచ్చు. హుహు. సో, ఏం పరిహారాలు తెలియజేస్తారు గురుగారు వృషభ రాశి వారికి? సెల్ఫ్ పరిహారాలు ఇంట్లో చేసుకునే విధంగా. చిన్న చిన్న పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం గనక చదివితే చాలా బాగుంటుంది. హ్మ్. రెండవది ఈళ్ళకి సంధ్యావందనం చేయగలిగితే చాలా బావుంటుంది. హ్మ్. మూడవది గాయత్రి మంత్రం రెగ్యులర్‌గా చాంట్ చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది. అగ్నిహోత్రం చేయగలిగితే చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. ఇవి ఇంట్లో హోమ్ రెమెడీస్ కింద మనం జేసుకోవచ్చు. హ్మ్. అయితే విష్ణు ఆలయాలు చేసుకున్నా గానీ, దర్శించుకున్నా చాలా బాగుంటుంది. తిరుపతి హుహు. ఎళ్ళటం, తర్వాత మనకి యాదాద్రి ఎళ్ళటం, హుహు. యాదగిరిగుట్ట ఇలా అవును దగ్గరలో గురుగారు. విష్ణు ఆలయాలు ఎక్కడున్నా గానీ, మనకి హైదరాబాద్‌లో కూడా చాలా ఆలయాలున్నాయి అవును గానీ, అక్కడ గురుగారు. దర్శనం చేసుకుంటే చాలా బావుంటుంది. అనంత పద్మనాభన స్వామిని ఎక్కడైనా విశేషంగా ఉంటే దర్శించుకుంటే చాలా మంచిది. హుహు. ఎందుకంటే అనంతం వీళ్ళేంటంటే బంధించబడినట్లు ఉంటారు గదండీ! ఎప్పుడైతే బంధించబడ్డారో వి ఆర్ ఎన్ ఇన్ఫినిటీ అనంతం. యెస్. అనంతం. అనంతంగా ఉంటుంది కాబట్టి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే చాలా బావుంటుంది. పెంజర్ల అని కొత్తూరు దగ్గర ఉంటుందండి. హుహు. చాలా బాగుంటుంది. నేను పర్సనల్‌గా ఎళ్ళాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను. అవును గురుగారు. హైదరాబాద్‌కి దగ్గరలో పెంచర్ల. ఉంది. ప్లస్ మెయిన్ ఏంటంటే శంషాబాద్ ఏరియా. అది స్వయంభూగా ఎలిసిన దేవాలయం పద్మనాభ అండి. స్వామి. అంటే ఇప్పుడు హుహు. మనం మనుషులు పెట్టింది కాదది. ఎప్పటినుంచో కొన్ని తరాల నుంచి అక్కడ స్వయంభూగా ఉంది కాబట్టి స్వయంభూ ఆలయాల్లో చాలా పవర్ ఉంటుంది. హుహు. అక్కడ ఒకసారి ఎళ్లి కూర్చొని మెడిటేషన్ లాగా చేసి దర్శించుకుంటే చాలా బావుంటుంది. ఇవి తప్పకుండా. మనకేందంటే సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. వీళ్ళకి మీరు ఇందాక చెప్పిన విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే చాలా బాగా యెస్. కలిసొస్తుంది. ధనప్రాప్తి ఉందన్న వృషభ రాశి వారికి నక్షత్ర పరంగా కూడా తెలియజేశారు. ఇంకా ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం యాడ్ అయితే గనక బావుంటుంది. 7 తరాలకు అభివృద్ధి. ఖచ్చితంగా ఉంటుందండి. సో, ఈళ్ళకి ఎక్కడైనా గొడవలు అవన్నీ ఉంటే ఇంట్లో ఒకసారి మృత్యుంజయ హోమం చేపించుకున్నా, ఆహా! లేదంటే చండీ హోమం, చండీ పారాయణం చేపించుకున్నా చాలా చక్కగా కలిసొస్తుంది. అంటే ఈ హుహు. రోజుల్లో పరిహారాలు కూడా చాలా ఈజీ అండి. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే. సో, అదే ఇప్పుడు గదా! ఆన్‌లైన్‌లో ఉన్నాయి, అవున్నాయి, ఇవున్నాయి. ఫోన్స్ ఉన్నాయి. అందుబాటులో ప్రతి ఒక్కళ్ళున్నారు. ఇప్పుడు చండీ హోమం కానీ, స్వర్ణలక్ష్మి మీ ద్వారా కూడా చేసుకోవచ్చు గదా గురుగారు. మీకు ఫోను చేసి మిగతా డీటెయిల్స్ ఖచ్చితంగా. తెలుసుకొని. ఖచ్చితంగా. మొదట్లో నేను యాక్చువల్‌గా చేపిచ్చేవాడిని కాదండి. హ్మ్. ఇంకేంటంటే మన ఎన్ఆర్ఐలకి ఎక్కువగా వాళ్ళు చాలా అడగటం. ఇంక అలా ఇంక సెపరేట్‌గా ఇంక నేనింక రెగ్యులర్‌గా చేపిచ్చేస్తూ ఉన్నాననమాట. వెరీ యెస్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ఇవన్నీ అవుతాయి, ఇలా అవుతాయి అని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసుకోలే నా లైఫ్‌లో కూడా. యెస్ గురుగారు. ఒక మంత్‌లో సగం హోమాలు రిపీటర్స్ ఉన్నారండి. రిపీటర్స్. రిపీటర్స్ అంటే నా హుహు. దగ్గర హోమం వచ్చి చేపించుకొని మొదట్లో భయం. హ్మ్. డబ్బులు అది ఇది ఆ పని చేస్తున్నాగా ఒకసారిగా నేనదే చెప్తా. అంటే నేను మరీ కాదండి ఆహ్, ఇట్స్ ఇదం నా మమ అంటే హోమం చేసేటప్పుడు ఇదం నా మమ అని ఒక మంత్రం అనుకుంటూ ఉంటాం రెగ్యులర్‌గా. హుహు. అంటే ఇది నాది కాదు అని. హోమం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పరబ్రహ్మ సమర్పణ అంటే, అంటే హోమం డబ్బులన్నీ మనమే పెట్టుకుంటాము. మళ్ళా అక్కడ పరబ్రహ్మకి సమర్పించుకోవటం మరి నాకేంటి అన్న ఫీలింగ్ వస్తది కదా! ఇదం నా మమ అని మన మహర్షులు ఆ మంత్రాల్ని, ఆ హోమాల్ని ఇచ్చేశారు. హ్మ్. మనం వాటిని సమయానుగుణంగా చేసుకుంటూ
రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమేనండి లైఫ్‌లో. సో, దేవుడు నాకు ఒక అపార్చునిటీ ఇచ్చాడు. ఒక ఫెసిలిటీ, ఒక నమ్మకంగా, అంటే ఏమంటారు, ఎక్కడ మంత్రం తప్పకుండా, పూజా విధి తప్పకుండా చక్కగా చేపించగల ఒక ఎన్విరాన్మెంట్‌ని నేను కూడా క్రియేట్ చేశాను హుహు. పండితులతోటి. దట్ కూడా ఏందంటే స్టెప్ బై స్టెప్ ఈ ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు అగైన్ అండ్ అక్కడ అడగటం, అది ఆటోమేటిక్‌గా తెలవకుండా ఒక టీమ్‌లా అయిపోయారు నాకు. టీమ్‌లాగా అయిపోయి టీమ్‌లాగా దాని అయిపోయారు. ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చేసింది. లాస్ట్ టైము నేను చూసుకున్నప్పుడు దాదాపు పెద్ద పెద్ద హోమాలు 16-18 దాకా చేస్తే అందులో 8 మంది రిపీటర్స్. నేనే హుహు. షాక్. అదే ఏంటి గదా! ఇలా వచ్చారు అని జెప్పేసి. అంటే సో, మేము ఫలితాలు కూడా చాలా గట్టిగా, అద్భుతంగా, శీఘ్రమైన ఫలితాలున్నాయి గాబట్టి మళ్ళీ రిపీట్ అవ్వగలిగారు. అంతే. వాళ్ళు హ్యాపీగున్నారు గదా! ఫస్ట్ యెస్. టైము గురు. నమ్మకంతో వచ్చినోళ్ళు, నేను వాళ్ళెక్కడో ఉండి డబ్బులేస్తే ఎంత నమ్మకం ఉండింది. ఒక హ్మ్. వీడియోలో చూసి, మా ఇల్లు అడ్రెస్ తెలవదు, ఏమీ తెలవదు, అయినా చేపించుకొని మరలా మరలా చేస్తున్నారంటే ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో అండి. సో, హుహు. అలాంటి ఆపర్చునిటీ నాకొచ్చినందుకు ఐ యామ్ ఆల్సో బ్లెస్డ్. దీనికి యెస్. ఆది మూలం ఎవరంటే సుమన్ టీవీ అనే చెప్తాను. అంతే కదండీ! ఎంతో మందికి యెస్. తీసుకెళ్తా ఉన్నారు. గురువుగారు. ఇది 4థ్ ఇయర్ కదా గురుగారు జర్నీ సుమన్ టీవీ అవునండి. త్రూ కాబట్టి సుమన్ టీవీ ఇప్పటి వరకు ఫాలోవర్స్. ఒక్కసారి గూడా మంత్లీ రాశి ఫలాలు మిస్ కాలే సుమన్ టీవీలో. యెస్. ఆ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు గురువుగారు. డెఫినైట్లీ గురుగారు. గురుగారు మరి రాశి వివరణ అయితే తెలియచేశారు. కానీ ఇంకా మాకు అతిగా సమస్యలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇంట్లో ప్రశాంతత, శాంతి లేదు. ఏదో ఒక ఇబ్బంది, కలహాలు, దాంపత్య జీవితం ఇలా రకరకాల సమస్యలుంటాయి. వాళ్ళందరికీ కూడా ఏం పరిహారాలు గురుగారు? సో, ఇప్పటిదాకా మనం చెప్పుకుందేమంటేనండి గోచార ఫలితాలు. హ్మ్. కరెంట్‌లీ ఉన్న ప్లానెట్స్ వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటని మనం తెలుసుకున్నాం. అవును ఇది గురుగారు. ఓవరాల్‌గా వాళ్ళ లైఫ్‌లో ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతుందండి. హుహు. బట్ మిగతా 60% ఏంటంటే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును గురుగారు. అది ఇది 2 కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే హ్మ్. కామెంట్ పెట్టారు. ఇట్స్ వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ కామెంట్స్. అంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. హ్మ్. బట్ ఓవరాల్‌గా సమ్మరీ ఇది. అయితే నేనేం చేస్తున్నానంటేనండి ఎవరికైతే ఏజ్ 40 ఇయర్స్ ఉండి ప్లస్ ఆర్ మైనస్ 5 ఇయర్స్, హ్మ్. 35-45 ఇంకో 40. 5 ఇయర్స్ అటు ఇటు అనుకోండి, 50 అనుకోండి. జనరల్‌గా మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. మనకేం ఓకే. చేస్తారంటే సడెన్‌గా జాబ్ పోవటం, హ్మ్. సడెన్‌గా గ్రోత్ రాకుండా ఉండటం, భార్యాభర్తల మధ్య అప్పటిదాకా బాగుంటారు, హ్మ్. టక్కన గొడవలు పడిపోతూ ఉంటారు. క్లారిటీ ఉండదు. ఫ్యూచర్‌లోకి ఎటెళ్ళాలో అర్థం కాదు. హ్మ్. యూఎస్‌లో ఉండాలా? ఇండియాలో ఉండాలా? జాబ్ చేయాలా? బిజినెస్ చేయాలా? అసలు ఏంటి అనేది చాలా వరకు క్లారిటీ లేకుండా ఉండి స్టాగ్నేటెడ్‌గా ఎవరైతే ఉంటారో హార్మోనల్ చేంజెస్, మెనోపాజ్ ఇలా రకరకాలు వచ్చేస్తూ ఉంటాయండి. ఇది ఎప్పుడైతే నేను ఈ రీసెర్చ్ స్టార్ట్ చేశానో లాస్ట్ 7, 8 హ్మ్. మంత్స్ నుంచి చాలామంది వచ్చి చూపించుకుంటున్నారండి హారోస్కోప్‌లో. సో, ఓకే. మేము మిడ్ లైఫ్ క్రైసిస్‌తో బాధపడుతున్నామండి. ఎందుకొచ్చిందో మాకు అర్థం కావట్లేదని. కానీ హ్మ్. జ్యోతిష శాస్త్రంలో బ్యూటిఫుల్‌గా ఆన్సర్ ఉందండి. అవునా మనకి గురుగారు? మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి పక్కనేయకుండా హ్మ్. మనకేం చెప్తారంటే శాపాలేమైనా ఉన్నాయా? గ్రహ హుహు. దోషాలేమైనా ఉన్నాయా? యాన్సెస్టర్స్ కర్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ అంటే రుణాలు, శాపాలు, గ్రహ దోషాల ఫామ్‌లో చాలా పెట్టేస్తారు. హుహు. ఇవన్నీ ఇప్పుడు మనకి శాపాలే ఉన్నాయనుకోండి. దాదాపు 11, 12, 14 శాపాలు చాలా ఉంటాయన్నమాట. అలానే రుణాలు ఒక 10, 15 రకాల రుణాలుంటాయన్నమాట. అలానే గ్రహ దోషాలేమైనా ఉన్నాయా? కాలసర్ప దోషం, కుజ దోషం ఇవన్నీ ఏమైనా ఉండి ఈ టైంలో యాక్టివేట్ అయ్యున్నాయో చూసుకొని వాటికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది మళ్ళా నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హుహు. ఉదాహరణకి నేనేం చెప్తానంటేనండి, ఎక్కువగా చాలా మందికి పితృదోషం ఉంటుంది. అవును ఆ గురుగారు. చిన్న పితృదోషం సరి చేసుకోకపోతే వాళ్ళు ప్రమోట్ అవ్వలేరు. లైఫ్‌లో ప్రమోషన్ అవ్వదు. అలానే హ్మ్. సడెన్‌గా జాబ్ పోతుంది. క్రైసిస్ వస్తుంది. అంటే కాలసర్ప దోషం, మహా కాలసర్ప దోషం ఏమైనా యాక్టివేట్ అయిందా ఈ టైంలో? ఓకే. ఇలాంటివి ఏమైనా ఉండే కానీ తెలుసుకొని వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఒక ఆ దశల్లో, అంతర్దశల్లో చూసుకొని వాటికి సంబంధించిన చక్కటి పరిష్కారం చేసుకుంటే లైఫ్ చిన్న చిన్న రెమెడీస్‌తో 10 రెట్లు ముందుకెళ్ళిపోతుందండి. ఆహా! ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక హ్మ్. 10, 15 ఇయర్స్ మంచి పొజిషన్‌లోనే ఉంటారు. అవును ఎంత గురుగారు. ఉన్నా ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు జాబ్‌లు హ్మ్. కోల్పోతారు? ఎందుకు బ్రేక్ అవుతాయి అంటే ఇవి యాక్టివేట్ అయ్యి వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఉంటారని. ఇవి ఓకే. చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే అగైన్ ఇమ్మీడియేట్‌లీ దే విల్ గెట్ బ్యాక్ అండి. హుహు. సో, మిడ్ దీన్ని లైఫ్ ప్రతి క్రైసిస్. ఒక్కళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి చూపించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అవును ఎవరికైతే గురు. మీకు డౌట్‌గా ఉందో ఇమ్మీడియేట్‌గా జాతకం చూపించుకోండి. నెక్స్ట్ ఎవరికైతే ధనానికి ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఈ హ్మ్. హోమం చేపించుకుంటే లైఫ్‌లో ఎప్పుడు వాళ్ళకి ధనానికి ఎనికి తిరిగి చూడనవసరమే ఉండదండి. ఆహా! అందులోను మనకి శ్రావణ మాసంలో ఇంకా మనకి సెప్టెంబర్ మంత్‌లో 10 డేస్ ఉంది. ఈ హుహు. 10 డేస్‌లో కూడా ఇండివిడ్యువల్‌గా 1-1 చేయాల్సి చేస్తున్నాము. ఆల్రెడీ చాలా చేసున్నాము. ప్లస్ సామూహికంగా కూడాను ఈసారి ట్రై చేస్తూ ఉన్నామండి. ఒకటి 28 ఆఫ్‌కోర్స్ అది మనకొస్తుంది. హ్మ్. సెప్టెంబర్ కూడా ఒక శుక్రవారం మనకు ఇంకా మిగిలి ఉంది. ఆ శుక్రవారం రోజు చేద్దాం అని చెప్పేసి ప్లాన్ హుహు. చేస్తున్నాం. స్వర్ణలక్ష్మి విశేష హోమమా విశేష గురుగారు? హోమం చేసుకోవచ్చు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక తొలగిపోవడానికి. ఇబ్బందులు, అప్పులు, ధనం రాకుండా ఉండటానికి, హ్మ్. వచ్చిన ధనం కాపాడుకోవటానికి, హుహు. తర్వాత ధనం రావటానికి వచ్చిన అప్పులు రెండోది స్వర్ణ యుగం స్టార్ట్ అవ్వటానికి.
అంటే ఆహా! వాళ్ళ లైఫ్‌లో స్వర్ణం. ఒక అదృష్టం అనేది ఒక పాత్ అనేది కావాలి. స్వర్ణ యుగం అంటారు కదండీ! ఇక హుహు. ముందు ఉన్న టైం స్వర్ణమయంగా ఉండాలి. అలానే హుహు. ఆ దారి, ఆ పాత్ 7 తరాల వరకు ఉండాలి. ఆహా! ఇది వెరైటీ అనమాట. యెస్ అంటే మనం గురు. సంపాదించుకోవటం గాదండి. కాదు. మన పిల్లలకి, పిల్లలకి 7 తరాల వరకి ఆ ధనము, ఆ శోభ, ఆ యశస్సు, ఆ యొక్క సంతానానికి అంది ఉండాలని జెప్పేసి స్వర్ణలక్ష్మి విశేష హోమం జేస్తూ ఉంటాం. ఓహ్! గురు. దీన్ని అందరికి. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సరైన టైంలో సరిగ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అవును గురుగారు. నెక్స్ట్ నేను ఎక్కువగా చేసేదంటే ఎవరికైనా వివాహానికి సమస్యలుంటే, హుహు. భార్యాభర్తలకు సమస్యలుంటే విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఈ హోమం ఆహా! చేపించుకోవటం. చండీ హోమం ఎన్ని చేసుంటానో చండీ హోమాలు అన్ని చేసుంటామండి. చండీ ఈ హోమం వల్ల ఏంటి గురుగారు? ఇది చండీ హోమం వచ్చేటప్పటికి లైఫ్‌లో ఎక్కడైనా మనం బంధించబడ్డాం, ముందుకెళ్ళటం లేదు ఒకటి. హుహు. శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, తర్వాత క్లారిటీ ఉండదు. అసలు ఎటెళ్తాం హుహు. ఏంటనేది. అలానే రాహు దశలు, అంతర్దశలు నడుస్తున్నప్పుడు హుహు. ఇలా కాలసర్ప దోషాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి వాటికి చండీ హోమం చేస్తూ ఉంటాం. అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి అటాక్ అయినప్పుడు చండీ హోమం చేస్తూ ఉంటాం. ఈ హుహు. చండీ హోమం కూడా చాలా తక్కువ రేట్‌కి అంటే మాకొచ్చిన ఈ ఫ్లోటింగ్‌ని బట్టి బట్టి అమౌంట్ కూడా చాలా వరకు తగ్గించడం తగ్గి ఉంటుంది. జరిగిందనమాట. అంటే హుహు. మొదట్లో చాలా చేసేవాడిని నేనే. 1, 2 హుహు. ఇయర్స్ బ్యాక్. ఇప్పుడేమైందంటే మేము రిపీటెడ్‌గా చేస్తున్నాం గదండీ! అవును అలా గురువుగారు. చేపించటంలో వాల్యూమ్ పెరిగే కొద్దీ కాస్ట్ తగ్గిపోతుందనమాట. తగ్గుతుంది గురువుగారు. అవన్నీ సో, ఎక్కువగా ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలి. అందుబాటులో ఉంటుంది. హ్మ్. సద్వినియోగం చేసుకొని చక్కగా ఈ పరిష్కారాల ద్వారా లైఫ్‌లో వాళ్ళు పదింతలు ముందుకెళ్ళి, వాళ్ళ ఇంటి నిండా అష్టలక్ష్ములు ఎప్పుడు స్థిరంగా ఉండాలని, తప్ అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. రాశి వివరణ, అలాగే పరిహారాలు, మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి, స్వర్ణలక్ష్మి హోమం గురించి మాకు మా వ్యూయర్స్‌కి తెలియజేసినందుకు నమస్కారం గురువుగారు. ధన్యవాదాలండి. సో, వ్యూయర్స్ చూసారు కదా! గురువుగారు మనకు తెలియజేశారు మిడ్ లైఫ్ క్రైసిస్ గురించి. మీలో ఎవరైనా అలా కలుగుతున్నాయి కష్టాలు అనే భావన కలుగుతోందా? స్క్రీన్‌పై ఉన్న నంబర్‌కి కాల్ చేసి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే స్వర్ణలక్ష్మి విశేష హోమంలో కూడా పాల్గొంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో మన గురుగారు చాలా చక్కగా వివరించారండి. మరి స్వర్ణలక్ష్మి విశేష హోమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే గనక స్క్రీన్‌పై నంబర్ ఉంటుందండి. కాల్ చేసి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నమస్కారం.